టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రఫర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఈయన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ కొరియోగ్రఫర్గా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాల్లోనూ అలాగే బుల్లితెర కార్యక్రమాలతో శేఖర్ మాస్టర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్న డి డాన్స్ షోలో జడ్జిగా వ్యవహరించడంతో పాటు స్టార్ మాలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో కూడా సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్తో పాటు అనసూయ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శనివారం, ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా ఒక ప్రోమో విడుదల చేశారు. ఇక ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ కావడంతో శేఖర్ మాస్టర్ తన ప్రాణ స్నేహితుడితో వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ వేదికపైకి రాగానే ఒక్కసారిగా ఒకరినొకరు హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా వీరిద్దరూ కన్నీళ్లు పెట్టుకోవడంతో వెంటనే యాంకర్ శ్రీముఖి, అరే ఇద్దరూ అటువైపు తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి, అలాగే వారు పడిన కష్టాల గురించి కూడా ఈ సందర్భంగా తెలిపారు. మేమిద్దరం డాన్స్ నేర్చుకుంటున్న సమయంలో ఒకే చోట ఉండేవాళ్లమని, మాకు డాన్స్ తప్ప మరో ప్రపంచం ఉండేది కాదని శేఖర్ మాస్టర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేచి రాత్రి వరకు మా పని డాన్స్ మాత్రమేనని తెలిపారు. కొన్నిసార్లు తినటానికి కూడా మాకు తిండి ఉండేది కాదు. ఎన్నోసార్లు ఆకలితోనే పడుకున్నాం. దొంగచాటుగా ఫంక్షన్ హాళ్లకు వెళ్లి అక్కడ భోజనం చేసేవాళ్లమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఫంక్షన్ హాల్కి వెళ్లి దొంగచాటుగా భోజనం చేసే సమయంలో ఎవరైనా వచ్చి మీరు ఎవరి తాలూకా అని ఎక్కడ అడుగుతారోనని భయపడేవాడిని. అప్పుడు వీడే సమాధానం చెప్పేవాడు. ఇలా ఎన్నోసార్లు మాకు సత్యసాయి కళ్యాణ మండపం, సవేరా ఫంక్షన్ హాళ్లు ఉండేవి. అవే చాలాసార్లు మమ్మల్ని కాపాడాయి అంటూ శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడూ చెబుతూ ఉంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ని ఎవరూ మర్చిపోలేరు. మేం కూడా అలాంటి కష్టాల్లోనూ పెరిగామని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అంటూ ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి, అలాగే వారు పడిన కష్టాల గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.